హాయ్ ఫ్రెండ్స్, అందరికి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా ఫ్రెండ్స్? ఈ రోజు వచ్చేసి డిజైన్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తానండి. వెనక హార్ట్ షేప్ రావాలి. ఇలాంటి డిజైన్ బ్లౌజులు వచ్చినప్పుడు ఎలా కట్ చేసుకోవాలి, షోల్డర్లు ఏ విధంగా పెంచుకోవాలి, నెక్ సైజులు ఎలా పెంచుకోవాలి అనేది మీకు ఇప్పుడు నేను క్లారిటీగా చూపిస్తానండి. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తో సుమలత డిజైన్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి చూపిస్తాను. ఇది షార్ట్ హ్యాండ్స్ బ్లౌజ్, మనం పెట్టేది ఫుల్ హ్యాండ్స్ పెడతాము. అలాగే ఇక్కడ కొంచెం పఫ్ పెట్టాలా, వెనక హార్ట్ సింబల్ పెట్టాలి. నార్మల్ కొలతలు అనేది ఈ సైజుకి పెట్టుకుంటే సరిపోదు, ఈ బ్లౌజ్కి పెడితే సరిపోదు. నెక్ షోల్డర్లు ఎలా మార్చుకోవాలనేది చూద్దాం. ఇప్పుడైతే ఒరిజినల్ క్లాత్ పక్కన పెట్టేసుకున్నారా. లైనింగ్ 1 మీటర్ పట్టిద్ది, ఫుల్ హ్యాండ్స్ కాబట్టి. అదే చిన్న చేతులు అనుకో 80 సెంటీమీటర్లు సరిపోయిద్ది. హ్యాండ్స్ కాబట్టి ఫస్ట్ హ్యాండ్స్ తీసేద్దాము. ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలి. ఇది లైనింగ్ బ్లౌజే కాబట్టి ఈ అంచులో సమానంగా చూసుకోవాలిరా. ఒక్క పావించి కుట్టుకు ఎలాగో డిజైన్ పెట్టే చేతిలో మనం బార్డర్ ఉందనుకో తిప్పేస్తాం కదా, అంచు ఒక పావించు. అక్క హైట్ తక్కువే ఉంది కాబట్టి 9 ఇంచెస్ సరిపోతుంది ఆమెకి. ఓకేనా? హైట్ వచ్చేసి 9 ఇంచులు, ఒక ½ ఇంచ్ వచ్చేసి కుట్టు కోసం, పైన కుట్టు కోసం మొత్తం 9.5 ఇంచులు తీసుకుంటున్నా. ఇదే 9.5 ఇంచులు ఇటువైపు కూడా తీసుకుందాం. ఇందులో 3 ఇంచులు వచ్చి డౌన్. ఓకేనా? హ్యాండ్ షేప్ తీసేసుకుందాం. ఇప్పుడు షోల్డర్ మీద కొంచెం పఫ్ అనేది పెట్టాలా. ఆ పఫ్ కోసం 2 ఇంచులు అనేది ఎక్కువ తీసుకుందాం రా. పెద్దగా కావాలనుకో పఫ్ ఇంకా కొంచెం లేవాలి, 3 ఇంచులు అయినా తీసుకోవచ్చు. మనము ఇక్కడ చిన్నగా పెట్టేద్దాం. ఓకేనా? 2 ఇంచులు మార్క్ చేస్తున్నాను. ఇదే 2 ఇంచులు ఇక్కడి నుంచి ఇక్కడికి పెట్టాం కదా, మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి 2 ఇంచులు. ఓకేనా? ఇది ఒక డబ్బా లాగా లైన్ అయితే గీసుకోవాలి. ఇప్పుడు చూడు, షేపు ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ మాత్రమే రౌండ్, ఒక ½ ఇంచ్ లోపలికి ఈ విధంగా ఈ మార్క్ కలుపుకుంటా. ఇప్పుడు ఇచ్చేసుకోవాలి ఈ షేప్, దీంట్లో కలపాలి. ఓకేనా? ఈ విధంగా ఇప్పుడు షేప్ తిరిగింది చూడు చెయ్యి. ఇందాక లైన్ ఇట్లా ఉంది, ఇప్పుడు తీసిన లైన్ ఇట్లా పోయింది. ఇంతే. ఇంత సింపుల్ గా మనం ఫస్ట్ చేతులు కట్ చేసుకోవచ్చు. మనం ఇప్పుడు అది ఫ్రిల్స్ ఎక్కడి నుంచి ఎక్కడ దాకా పెట్టాలంటే ఇదిగో ఆల్రెడీ మన హ్యాండ్ మార్క్ ఉంది కదా, ఈ మార్క్ కి స్ట్రైట్ గా ఇట్లా ఒక లైన్ వేసుకోవాలి. ఇక్కడి నుంచి పెట్టాల కుచ్చు అనేది. ఇంకా ఈ హ్యాండ్ కి క్రాస్ కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే క్రాస్ తీయకపోయినా ఏం కాదు. ఓకేనా? మనం పెట్టే ఫ్రిల్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయి. ఖచ్చితంగా కొంచెం చంక దగ్గర అతుకు అనేది పడిద్ది. లావుగా ఉన్న వాళ్ళకి పడుతుంది, బాగా బక్కగా ఉన్న వాళ్ళకైతే పడదు. మీడియం ఉన్న వాళ్ళకి కూడా కొంచెం జాయింట్ల దగ్గర చంక అతుకులు అయితే పడతాయి. ఎందుకంటే ఇదంతా ఫ్రిల్స్ పెట్టే వరకు జరిగిద్ది అనమాట, అందుకోసం పడతాయి. ఇంత సింపుల్ గా హ్యాండ్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇది అతుకులకి ఉపయోగించుకుందాం. ఇప్పుడు బ్లౌజ్ వెనక భాగం అనేది కట్ చేసుకుందాము. బ్లౌజ్ ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ బ్లౌజ్ హైట్ ఇది 12.5 ఉందిరా. 12.5 కొంచెం తక్కువే ఉంది కానీ ½ ఇంచ్ పెంచుదాం. 13 ఇంచులు కుట్ల కోసం ½ ఇంచు, మొత్తం 13.5 ఇంచులు మార్క్ చేద్దాం. ఎందుకంటే మరి 12.5 ఇంచులు అంటే డిజైన్ జాయిట్కి అస్సలు బాగోదు, చిన్నగా అయిపోతుంది వెనక. ఓకేనా? 13.5 ఇంచులు నడుము అనేది సింపుల్ గా ఇలా కూడా మార్క్ చేసేసుకోవచ్చు. మనము చుట్టు తిరుగుడు కొలిచైనా మార్క్ చేసుకోవచ్చు, లేదంటే సింపుల్ గా ఈ విధంగా అయినా మార్క్ చేసుకోవచ్చు. ఎక్కడికి ఉంది, ఇంత ఎక్కువ ఉంది సరిపోయిద్ది. ఎందుకంటే ఖర్చులు బాగా ఉన్నాయి. ఇయే ఒక 3 ఇంచెస్ అయిపోతుంది, మనం ఎక్స్ట్రా తీస్తాం కదా. ఒరిజినల్ మీద 3 ఇంచెస్ ఇదిగో సరిపోతుంది. చూద్దాం, చాలకపోతే లైన్ అనేది పెంచుకుందాం.
ఇక్కడికి వచ్చేసింది కదా. చంక పొడుగురా, పావించి కుట్టుకు వదిలేయాలి సుమలత. ఇక్కడికి ఉంది, హాఫ్ ఇంచు ఎక్కువ తీసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ వేసేసుకుందాం స్ట్రైట్గా. పోతే వీపు, నెక్ డీపు, లేదంటే ఇట్లా వీపు భాగం నుంచి కూడా కొలిచేసుకోవచ్చు నీట్గా. ఇక్కడ కూడా పావించి కుట్టుకు వదిలేయాలి. ఇదిగోరా, అసలు ఇక్కడికి ఉంది, ఇక్కడ కూడా కొంచెం కుట్టుకు ఎక్కువ తీసుకుందాం. కొంచెం ఎక్కువ తీసుకుంటాం కదా పొడుగు. డీపు మనము పొడుగు ఎంత పెంచామో ఈ బ్లౌజ్ కి డీప్ కూడా అంతే పెడుతున్నాం. ఓకేనా? డీప్ మాకు పొడుగు ఒకటే పెంచండి, నెక్ డీప్ వద్దన్న వాళ్ళకి మనం పైకి మార్చేసుకోవాల్సి ఉండేది. అలా కాకుండా బ్లౌజ్ పొడుగు పెంచండి, నెక్ డీప్ కూడా పెట్టండి అంటే ఈ పొడుగు పెంచినంత ఎగ్జాక్ట్ మనం కొలత బ్లౌజ్ తో నెక్ తీసేసుకుంటే దిగిద్ది అనమాట ఈ పని అనేది. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ కూడా అసలు ఇక్కడికి రా, కుట్టు కోసం ఎంత ఎక్కువ తీసుకున్నాం. ఇప్పుడు మనం ఈ అక్కకి పెడుతుంది హార్ట్ సింబల్ అనమాట. చూపిస్తాను. ఇప్పుడు ఈ షేప్ తీయాలంటే మనం నార్మల్ బ్లౌజ్ తీసినట్టు 2.5 నెక్ అనో 3 ఇంచుల షోల్డర్ తీస్తే మనకి నెక్ వెడల్పు అనేది రాదు. అందుకని మనం షోల్డర్ దగ్గర మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు ఈ నెక్ తీయటం కోసం షోల్డర్ నెక్ ఫస్ట్ 3.5 తీస్తున్నా. ఓకేనా? షోల్డర్ వచ్చి 3 తీస్తున్నా. అప్పుడు మొత్తం వచ్చి ఎంత అయింది? 6.5 ఇంచులు అయ్యింది. ఇక్కడ షోల్డర్ మీద కూడా ఒక లైన్ వేసేసుకుందాం. ఓకేనా? ఇక్కడ నెక్ కోసం డౌన్ 3.5 తీస్తున్నారా? సేమ్ 3.5 తీసాను కదా, అదే 3.5 ఇక్కడ కూడా తీస్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఒక లైన్ వేద్దాం. ఇప్పుడు ఈ నెక్ వచ్చేసి ఈ విధంగా బోట్ నెక్ టైప్ లో తీసుకోవాల్సి ఉండిద్ది. ఓకేనా? పోతే ఇది మనం నెక్ డీప్ మార్కింగ్ తీసుకుంది, ఇది ఇక్కడ నుంచి షేప్ అనేది తీసుకోవాల్సి ఉండిద్ది. ఇక్కడ దగ్గరగా ఒక 1 ఇంచ్ వరకు కిందకి డౌన్ చేసుకోవాలరా. డౌన్ చేసుకున్న తర్వాత ఆ షేప్ ఏ విధంగా ఉందో అదొకసారి మనం చూసుకొని, దీనికి కొలత అంటూ ఏముండదు. వాళ్ళు ఎక్కువ అడిగితే ఎక్కువ తీయచ్చు, బాగా నెక్ డీప్ అడిగితే. లేదా చిన్నగా చాలన్నారు అనుకో చిన్నగా తీసుకోవచ్చు. వీటికంటూ ప్రత్యేకంగా కొలతలు ఏమి ఉండవు. ఇది మధ్యలో చూస్తే కొంచెం లేచినట్లు కనబడుతుంది కదా. నేను అక్కకి చెప్పా, ఇంత షేప్ ఇచ్చుకుంటే ఖచ్చితంగా లేస్తుంది అక్క అని. అక్క ఏమనిందంటే కొంచెం షేప్ అనేది తగ్గించి పెట్టరా, ఇంత లేచేటట్టు ఏమొద్దు అని చెప్పింది. ఓకే, ఇలా షేప్ తీసేసుకున్న తర్వాత ఇటు చంక వైపు కూడా లైన్ కొట్టేసుకొని చంక రౌండ్ తీసుకుందాం. ఏదైనా మనకు రాదు అని వదిలేయకూడదు, ఏదైనా ట్రై చెయ్యాలి. ట్రై చేస్తే రాందంటే ఏముండదు. అయితే ఫస్ట్ సారి కష్టం అవ్వచ్చు, నెక్స్ట్ టైం ఇంప్రూవ్మెంట్ వస్తుంది కదా. ఇలాంటి మెయిన్ నేర్చుకునే వాళ్ళు ఇలాంటి మెయిన్ చూడాలి. ఇదిగోరా, చంక వైపు కూడా స్క్వేర్ షేప్ తీసేసాను. 1.5 ఇంచులు రౌండ్ కోసం, చంక రౌండ్ కోసం నీట్గా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ చంక మనం ఇక్కడ షోల్డర్ లెంత్ పెరిగింది కదా, మరి ఈ చంక సరిపోయిద్దా లేదా డౌట్. అప్పుడు మనం ఖచ్చితంగా కొలత బ్లౌజ్ తీసి చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకునేటప్పుడు 1/2 ఇంచ్ కుట్టుకు వదిలేసి చెక్ చేయాలి.
సరిపోయిందారా? సరిపోలే. ఇక్కడికి వచ్చింది. అప్పుడు మనము ఈ లైన్ అనేది పెంచుకోవాల్సింది. ఇక్కడ ఉక్సులు 2 ఉక్సులు వస్తాయి. ఇక్కడ 2 ఉక్సులు వేసుకోవచ్చు. ఇంకా థ్రెడ్స్ కావాలన్నా పెట్టుకోవచ్చు. అది మన ఆప్షన్. ఓకేనా? ఇప్పుడు దీని ఆధారంగా ముందు భాగం కట్ చేసేద్దాం. ముందు క్రాసేరా సేమ్ 2.5 ఇంచులు మలిచేసుకోవాలి. వెనక భాగం ఏ విధంగా ఉందో అదే విధంగా మార్కింగ్. ఇలా డిజైన్ బ్లౌజులు కుట్టేటప్పుడు కాస్త క్లాత్ ఎక్కువైనా ఉండనియండి, కానీ తగ్గకుండా చూసుకోండి. ఎక్కువైతే బ్లౌజ్ స్టిచ్చింగ్ మొత్తం అయిపోయినాక మనకు కావాల్సినంత ఉంచుకొని కట్ చేస్తాము. అక్కడికక్కడికి తీసుకొని ఒకవేళ అది చంక జాయింట్లప్పుడు అటు ఇటు అందకపోయింది అనుకో, మళ్ళా ఇరుకైపోయింది బ్లౌజ్ అనేది, సెట్ కాదు. అందుకోసం 1 ఇంచ్ ఎక్కువ తీసుకున్నా నో ప్రాబ్లం, కాదు, తగ్గద్దు. వేసేసానరా. ఇటు ఫ్రంట్ నెక్ కోసం స్ట్రైట్గా ఒక లైన్ వేద్దాం. ఫ్రంట్ నెక్ కూడా మారిద్ది సుమలత. ఇది అనేది పక్కన పెట్టేస్తున్నాను. దీంతో పని అయిపోయింది మనకి. ఈ మార్కులన్నీ నీట్గా కలుపుకుందాం. వీడియో లాగ్ అనిపించినా ఓపిక తోటి చూడండి. ఎందుకంటే ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు నార్మల్ బ్లౌజ్ అనుకో నేర్చుకుంటాం, కుట్టేస్తాం. ఇలాంటి ఒక డిజైన్ సెల్లో చూపించి కుట్టమంటారు. అలాంటప్పుడు మనం కుట్టాలా, రెడీగా ఉండాలా కుట్టడానికి. అది దానికోసం ప్రత్యేకంగా మనం వేరే కాడికి వెళ్ళలేం కదా నేర్చుకోవడానికి. వేరే దగ్గరికి అందుకని మనకి రాకపోయినా సరే మనం చూసి ఇది ఎలా కుట్టాలి అని మనకు ఒక ఆలోచన అనేది రావాలి. ఓకేనా? ఇప్పుడు చూడు సుమలత, ఫ్రంట్ నెక్ వచ్చేసి ముందు ఒకసారి కొలుచుకుందాం. బ్లౌజ్కి ఎంత ఉంది ఈ విధంగా పెట్టేసుకొని స్ట్రైట్గా ఎంత ఉందిరా? 6 ఇంచులలో చంక రౌండ్ ఉంది. మనం 1 ఇంచు తగ్గించే పెడదాం. ఎందుకంటే అది 2.5 ఇంచులలో డీప్. అది మనం ఇప్పుడు నెక్ ఎంత పెట్టాం? 3.5 పెట్టాం. 1 ఇంచ్ అనేది ఎక్కువ పెట్టేసాం. అలాంటప్పుడు 6 ఇంచులు అది ఉంది కాబట్టి 1 ఇంచు తగ్గించి పెడదాం ఇక్కడ. ఓకేనా? 5 ఇంచులకి లైన్ వేసేసాను. యాజ్ ఇట్ ఈజ్ వెనక ఏ విధంగా 3.5 ఇంచులు ఉందో ముందు కూడా అదే 3.5 ఇంచులు. ఓకేనా? ఇక్కడ కూడా స్ట్రైట్ గా ఒక లైన్ వేసేద్దాము. ఇక్కడ చూసావా సుమలత, నార్మల్ బ్లౌజ్ కి మనం 1/2 ఇంచే డీప్ తీస్తాం. 1 ఇంచు డీప్ తీయాల, అంటే 1 ఇంచులో రౌండ్ తీయాల. ఇప్పుడు ఈ 1 ఇంచుకి మార్కు పెట్టాను. ఈ కార్నర్ లో ఏ విధంగా రౌండ్ తీసుకోవాలో చూడు. ఇక్కడ నుంచి ఇదంతా ఫ్లాట్ గానే వస్తుందిరా. మనం పెట్టిన మార్క్ మీద రౌండ్ తిరగాల. మళ్ళీ ఇది కూడా అంత ఫ్లాట్ వస్తుంది. మన రౌండ్ కడికి వచ్చేలాక రౌండ్ తిరగాల. ఈ డాట్ కడికి వచ్చేలాకి రౌండ్ తిరగాల. ఓకే? ఇక్కడ పెరగదు అక్క, ఉక్సులు ముందుకు పెరగదు. అంటే మనకి సాదా బ్లౌజ్ ఇట్లా పెట్టుకుంటాం. మనము వెనక నెక్ ఎంత తీసుకున్నామో ముందు కూడా అంతే తీయాలి. అది 2.5 తీసాం, ముందు కూడా 2.5లో తీసాం. ఇది 3.5 తీసాం, ముందు కూడా 3.5లో తీయాల. ఇక్కడ వేసే డాట్లో కరెక్ట్ వేయాల. ఇక్కడ వేసుకునే డాట్లో ఇప్పుడు అది 2.5 పెరిగిందని మరి ఇది మలిసి పెట్టుకుంటున్నాం కదా. ఇది 3.5 పెరిగిందని డాట్ లెంత్ పెంచకూడదు. డాట్ ప్లేస్ ఇక్కడే ఉంటది. మన నెక్ మారిద్ది, షోల్డర్ మారిద్ది, ఇవన్నీ మారుతాయి. మనం వేసే డాట్ ప్లేస్ ఇక్కడే ఉంటది. అప్పుడు ఏమైద్దంటే ఈ నెక్కి తగ్గట్టు డాట్లు అనేవి వస్తాయి.
ఓకేనా? అది మీకు స్టిచ్చింగ్ లో వివరంగా అర్థమయ్యింది. ఇప్పుడు 5 ఇంచులలో నెక్ తీసాం, ఇది సరిపోయిందా లేదా కొలత బ్లౌజ్ తో చెక్ చేసుకుందాం. ఇయే మరి టైలరింగ్ లో నేర్చుకోవాల్సింది ఏంటి? ఇవే. పావించి కుట్టుకు వదిలేయాలరా. ఇది ఒక కుట్టు, షోల్డర్ కుట్టు. సరిపోయిందా? ఈ ఉక్స్ మందం బయటకు రావాలి. చెప్పటంలో నేనేం తడబడితే చెప్పటం రాదని అనుకోమాకండి. అంటే నీకు కాదు, ఒకరు కామెంట్ చేశారులే రాత్రి, ఆ కామెంట్ గురించి చెప్తున్నా. కుట్టే వరకు బ్లౌజ్ పర్ఫెక్ట్ ఉంటది. ఎట్లా అంటే అట్లా బాడీకి అద్దినట్టు ఉంటది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలా? 1.5 పెట్టేసి ఉక్సులు పట్టి కరెక్ట్ గా ఈ విధంగా పెట్టేసి షేప్ బెల్ట్ పై కుట్టు. ఓకేనా? నీట్ గా ఈ విధంగా క్రాస్ తీసుకోవాలి. చూడరా, నేను ఏ విధంగా చూపిస్తున్నానో మీరు ఆ విధంగానే క్రాస్ తీస్తే ముందు భాగాల్లో లూజ్ రాదు. ఓకేనా? చంక వైపు ఎక్కువ లోతు బాదురా, ఒక 1/2 ఇంచు మాత్రమే పోయిద్ది. మనకి రౌండే చెప్పేస్తుంది అది ఎంత లోతు పోయిద్ది అని. ఇక్కడ రౌండ్ ఎక్కువ కనపడకపోతే 1/2 ఇంచు లోతు పోయిద్ది. ఇది చక్కగా మనకు రౌండ్ కనపడుతుంది చూడు. ఇలాంటప్పుడు ఒక 1/2 ఇంచు మాత్రమే పోతుంది. ఈ 1/2 ఇంచు మీదుగా క్రాస్. ఓకేనా? ఇప్పుడు ఇది 3.5 నెక్ పెరిగింది. ఇది 3 ఇంచెస్ ఉంది. నేను దీనికి షోల్డర్ ఎదురుగా డాట్ వేసామనుకో మెడల్ ఎక్కువైపోతుంది. షోల్డర్ ఎదురుగా డాట్ రావాలని చెప్పి నేను నార్మల్ కటింగ్ కి. ఓకేనా? దీనికి వచ్చేసరికి మనం డాట్లు సైజ్ అనేది మార్చకూడదు. సేమ్ ఆ బ్లౌజ్ కి ఎలా పెడుతున్నామో అదే విధంగా పెట్టాలా. ఇప్పుడు ఇది నడుము సైజు 32 కి సహజంగా మనం ఏం చేస్తాము, ఇది 3.5 మలుచుకుంటాం. 3.5 మలుచుకొని 1 ఇంచ్ మార్క్ పెట్టేసి హైట్ వచ్చి ఒక 2.5 ఇంచుల వరకు వేసుకుంటాం. ఇది 3.5 పెరిగింది నెక్ అనేది, అందుకని ఇది 1 ఇంచ్ ఎక్కువ పెంచకూడదు. ఇది 3.5 పెంచిన ప్లేస్ లో 4.5 పెంచకూడదు. అప్పుడు షేపులు అనేవి అంటే చంక వైపుకి వెళ్ళిపోతాయి. దీని పొజిషన్ ఇక్కడే. ఇప్పుడు చూసావా, డాట్ ఇక్కడే ఉంటది, షోల్డర్ ఎదురు కనపడదు. దీనివల్ల ఇబ్బంది ఏమన్నా అవుతుంది అక్కంటే అస్సలకే కాదు. సేమ్ యథావిధిగా 3.5 ఇంచులు మలుచుకోవాలి. చూపిస్తాడు. మూడున్నర ఇంచులు మలుచుకోవాలి. ఇక్కడ 1 ఇంచుకు మార్క్ చేసుకోవాలి. హైట్ వచ్చి 2.5 ఇంచులు వేసుకోవాలి. నెక్ పొజిషన్ నెక్కుదే, షేపుల పొజిషన్ షేపులియే. ఓకేనా? వీరైతే అక్కని స్టిచ్చింగ్ అయిపోయినాక ఒకసారి వేసుకొని చూపించుకొని అడుగుదాం. ఇట్లా వస్తాయి టాట్లనే. ఇప్పుడు ఫ్రంట్ భాగం కూడా అయిపోయిందిరా. మీకు కటింగ్ లో అన్ని డౌట్లు క్లియర్ చేయాలంటే కొన్ని అవుతాయి, కొన్ని అవ్వవు. కొన్ని కటింగ్ లో క్లియర్ అయితే కొన్ని స్టిచ్చింగ్ లో అవుతాయి. ఇలాంటివి ఏంటంటే స్పెషల్ గా మళ్ళీ తెలిసిద్ది. డాట్లు ఎలా వేస్తున్నాను, సైడ్ జాయింట్లు ఏ విధంగా వేస్తున్నాను, నెక్కులు ఎలా తిప్పుతున్నాను, ఇలాంటివి తెలుసుకోవాలంటే స్టిచ్చింగ్ కంపల్సరీ చూడాలి. ఇప్పుడు బ్యాక్, ఫ్రంట్, హ్యాండ్స్ అన్ని అయిపోయినాయి. ఇప్పుడు ఇంకా నడుము బెల్ట్లను షేప్ పట్టీలు తీసేసుకుంటే అయిపోతుంది. షేప్ పట్టి సేమ్ ఉక్సుల పట్టి వైపు నుంచి ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలి. అసలు ఇక్కడికి ఉంది ఎక్స్ట్రా ఖర్చులు. ఇటువైపు షేప్ బెల్ట్ హైట్ ఇక్కడికి ఉంది, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ. అలాగే నడుము వైపు అసలు ఇక్కడికి ఉంది 1/2 ఇంచ్ ఎక్కువ. నీట్గా షేప్ అనేది తీసేసుకోవాలి. ఇంకొకటి వస్తుంది చూద్దాం కూడా. ఓకే,
ఒరిజినల్ పీస్ మీద వేసి కట్ చేసేద్దాం. పోతుంది మనకి చంకల కాడ కూడా. దీనికి మాత్రం అతికేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఓకే ఫ్రెండ్స్, కటింగ్ అయితే పూర్తయిందండి. కటింగ్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిచ్చింగ్ వీడియోలో కలుసుకుందామండి. బాయ్.